అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరుమణులారా, మిత్రులారా, ఈరోజు మా విజయనగరం జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారికి గిరిజన సాంప్రదాయాలతో గిరిజన సంస్కృతితో సన్మానాలు సభలట. అసలు ఏం చేశారని గిరిజనులకి మీకు సన్మానాలు సభలు చేయాలి? గిరిజన ప్రాంతాల్లో ఎంఐఎం పార్కులు పెట్టి వాళ్ళ యొక్క జీవన విధానమైనటువంటి వాళ్ళ నివాస ప్రాంతాల చుట్టుగూడని పార్కులు ఏర్పాట్లు ఇవన్నీ చేసి వాళ్ళకి కాలుష్యంతో నిండుకున్నటువంటి పరిశ్రమలు తెచ్చిపెట్టి వాళ్ళ ఊర్లు వెళ్ళగొట్టి వాళ్ళ భూములకి వాళ్ళకి నష్టం కలిగించే పనులు చేసినట్టు మీకు గిరిజన సంస్కృతి ప్రకారంగా మీకేమో సన్మానాలు సభల. మీకు అలా చేసుకోవడానికి ఏ రోజైనా సరే గిరిజనుల తాలూకు సాంప్రదాయం ఏంటో మీకు తెలుసా? గిరిజనులు ఏ విధమైన వాళ్ళ నివాసం ఏంటో మీకు తెలుసా? గిరిజనులు ఏ విధంగా బ్రతుకుతున్నారో వాళ్ళ కోసం మీకు ఏమైనా తెలుసా? మీరు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో తూగి ఒక బీసీ ఉన్నతమైన కులంలో పుట్టి మీరు ఇప్పుడు ఈరోజు మంత్రి తొలినెలలోనే మంత్రిగా అయ్యారు. ఎందుకంటే మీ తాత జిల్లా పరిషత్ చేశాడు, ఎంపీ చేశాడు. కాబట్టి మీకు ఆ విధానాల మీద మీ ఫ్యామిలీకి అది దక్కింది. సరే, మంత్రిగా మీరు ఉండొచ్చు, అది మీ పార్టీ అధిష్టానం ఇష్టపూర్వకంగా జరుగుతుంది. కానీ మీరు గిరిజనుల చేత గిరిజనులకి ఏదో మేలు చేశాను, పెద్ద ఘనకార్యం సాధించానని చెప్పేసుకొని మీరు సన్మానాలు చేయించుకోవడం చాలా సిగ్గుసేటు. గిరిజన బ్రతుకులాగా ఉంటే తెలియదు. గిరిజన తాలూకా సాంప్రదాయాలు, వాళ్ళ తాలూకు విధానాలు, విధి విధానాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఆ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళ నివాసం ఎలా ఉంటుందో ఏమీ తెలియకోకుండా మీకు అలాంటి సన్మానాలకి మీరు అనర్హులు. ఎట్టి పరిస్థితుల్లో అర్హత మీకు లేదు. పోనీ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన ఒక యాక్టర్ కాబట్టి ఏదో ఆయన గెలిచిన వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణ స్వీకారం చేసి మరి కొద్ది రోజుల్లోనే గిరిజన ప్రాంతాలు పర్యటన చేశారు. గిరిజనులతో కలిసి నృత్యాలు, డ్యాన్సులు వేశారు. మరి ఎక్కడ చూసినా ఒక 1000 కోట్లతో రహదారులు అడవి తల్లి పేరు పెట్టి రహదారులు నిర్మాణం చేస్తున్నాం, బ్రహ్మాండం సాగిపోతుందని ఆయన చెప్తారు. ఎక్కడ చూసినా వాళ్ళు డోలి మూతలు తప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు డోలి మూతలు, దారి లేక ఇబ్బందులు లేక రాళ్ళు గుట్టలు వచ్చి కిందకు వచ్చి వైద్యం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అది ఆయన అలా చెప్తా ఉన్నాం. మరి గిరిజన మంత్రి అయినటువంటి మన సంజీవరాణి మేడం గారు ఉన్నారే, ఈమె పేరుకి మాత్రం గిరిజనురాలే. మరి ఆమె అంతా కూడా పెత్తందారులతో పెద్దలతో కలిసి జీవితం కొనసాగిస్తూ ఉన్నారు. అధికారం కూడా అదే విధంగా కొనసాగుతుంది. గిరిజనుల కోసం చేసేది ఏమీ లేదని చెప్పి ఈ సందర్భంగా ఈ